హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీనికోసం మనం టీజీ పాలిసెట్ వెబ్సైట్లో ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏవైతే సీట్ అలాట్మెంట్ జరిగినాయో ఆ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వాటిలో మన కేటగిరీకి దగ్గరగా ఒక 200 ర్యాంక్ అటు ఇటుగా ఉంటే మనము ఆ లిస్టు ప్రకారం ఏదైతే ర్యాంక్స్ స్టేట్మెంట్ ప్రకారం కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని మనము ఆ కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలా ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మనము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కోరుకున్న కాలేజీలో ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందుకోసం మనము టీజీ పాలిసెట్ వెబ్సైట్లో ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే మనం ఈ వీడియో చేస్తున్నాము. సో తెలిసిన వాళ్ళైతే కూడా ఒకసారి చూసి కూడా మీరు ఆప్షన్స్ తయారు చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో తెలియని వాళ్ళకి మాత్రం మోస్ట్లీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందుకోసం మనం ఏం చేయాలంటే ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనే లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టీజీ పాలిసెట్ వెబ్సైట్ tgpoliset.nic.in అనే వెబ్సైట్లో ఉంటుంది. సో దీంట్లో మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో మనము ఏ పాలిటెక్నిక్ కాలేజ్లో మనము జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అనే కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనకి సీట్స్ వస్తాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ కాలేజ్ ఉంది, జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ కాలేజ్లో మనకి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ బై మిస్టేక్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో తెలియక మీరు ఏదో కాలేజీ ఈ కాలేజ్ బదులు వేరే కాలేజీ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆ సీట్ అలాట్మెంట్ అయిపోయి మళ్ళీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా లేదా మీరు ఏదైనా యూట్యూబ్లోనో ఎవరి ద్వారా తెలుసుకొని మీరు ఈ పలానా కాలేజ్ మంచి కాలేజ్ అని తెలుసుకున్న తర్వాత దాంట్లో మనకి సీట్ వస్తుందా లేదా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మిస్ చేసుకున్నాము సెకండ్ ఫేజ్లో అన్న వస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ చాలామందికి సందేహంగా ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ అలాట్మెంట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నామో ఆ అలాట్మెంట్స్ బట్టి మనకు తెలుస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంది. సో ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, అట్లీస్ట్ మన ర్యాంకుకి సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా లేదా, అట్లీస్ట్ ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో ఇలా మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజ్ కోడ్ ముందు నోట్ చేసుకోవాలి. దాని తర్వాత మనము పర్టికులర్ బ్రాంచ్ మనం ఏ బ్రాంచ్లో సీట్ కావాలనుకుంటామో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం షో అలాట్మెంట్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అలాట్మెంట్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి చూస్తే ర్యాంక్స్ కనిపిస్తాయి. ఈ ర్యాంక్స్ అనేవి ఇష్టం ఉన్నట్టు ఉంటాయి, అంటే ఆర్డర్లో ఉండవు. ఇక్కడ హాల్ టికెట్ వైజ్గా ర్యాంక్స్ అనేవి ముందుగా ఇవ్వబడుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ స్టార్టింగ్ 1 నుంచి ఉంది, తర్వాత చూడండి లాస్ట్లో మనకి 6, 5 వరకు ఉంది. మనం ఇప్పుడు ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేయడానికి మనం ఇక్కడ ర్యాంక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ వైజ్గా కావాలంటే హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేయాలి. మనకి ర్యాంక్ వైజ్గా సార్ట్అవుట్ చేసుకుంటే మాత్రమే మనకి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. లేదా మనకి ఇప్పుడు ర్యాంక్స్ చూసుకోవాలనుకుంటే లాస్ట్ ర్యాంక్ మనకి ఓపెన్ కోటాలో రావాలనుకుంటే ఇక్కడ ఈ కాలేజీలో మామూలుగా మనకున్న ర్యాంకుకి 11,578 ర్యాంక్ వరకు ఉంటే కూడా మనం ట్రై చేయవచ్చు. బట్ ఇక్కడ మనకి క్యాస్ట్ కేటగిరీ కూడా చూసుకోవాలి. ఎస్టీ వాళ్ళకైతే 11,578 అనేది కట్ ఆఫ్గా ఉంది. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే మనకి 528 ర్యాంక్ లీస్ట్ ర్యాంక్ ఉంది, అలాగే హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 11,578 ర్యాంక్ అనేది ఉంది. సో దీనిలో మనకి పెద్దగా యూస్ఫుల్ ఎవరికి పెద్దగా యూస్ఫుల్ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకైతే యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓసీ వాళ్ళకి ఎలా యూజ్ చేసుకోవాలి దీన్ని, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ వైజ్గా సార్ట్అవుట్ చేసుకోవాలి. చూసుకోండి ఇక్కడ బీసీఏ కేటగిరీలో 1362 అనేది లీస్ట్ ర్యాంకు. దాని తర్వాత మనకి బీసీఏ కేటగిరీలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 1581. అంటే ఈ ర్యాంక్ మధ్యలో ఉంటే మనకి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1362 నుంచి 1581 మధ్యలో మన క్యాస్ట్లో మనకి బీసీఏ క్యాస్ట్లో ఈ ర్యాంక్స్ లోపు ఉంటే 1362 నుంచి 1581 లోపు ఉంటే మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బీసీబీకి కూడా చూసుకోండి. బీసీబీకి మనకి 528 ర్యాంక్ లీస్ట్ ర్యాంక్ ఉంది. అండ్ బీసీబీలో మనకి చూసుకోండి, బీసీబీకి మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 1960 ర్యాంక్ ఉంది. 1960 ర్యాంక్ అనేది హైయెస్ట్ ర్యాంక్, అంటే ఎక్కువ పెద్ద ర్యాంక్. సో మనకి ఇక్కడ 528 నుంచి 960 లోపు ఉంటే బీసీబీ కోటాలో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి ఆల్మోస్ట్ బీసీడీలో కూడా 644 ర్యాంక్ లీస్ట్ ర్యాంక్ ఉంది. అండ్ బీసీడీలో హైయెస్ట్ ర్యాంక్ చూసుకుందాం. బీసీడీలో హైయెస్ట్ వచ్చి 1560 ఉంటుంది. అంటే 644 నుంచి మనకి చూసుకుంటే 1560 లోపు ఉంటే మనకి బీసీడీ కోటాలో
ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీఈలో చూసుకోండి, మైనారిటీ వాళ్ళకి చాలా ఎక్కువ పెద్ద ర్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ 6778 అండ్ 821 8073 ర్యాంక్స్ అనేవి కట్ ఆఫ్ ర్యాంక్స్గా ఉన్నాయి బీసీఈ కోటాలో. ఓకే, వీళ్ళకి చాలా ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఓసీ కోటాలో చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్లో మనకి 917 ర్యాంక్ లీస్ట్ ర్యాంక్ ఉంది. అండ్ ఓసీలో మనకి నెక్స్ట్ పెద్ద ర్యాంకు చూసుకుంటే ఓసీ కోటాలో ఓపెన్ కోటాలో మనకి 2700 ర్యాంక్. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పనికి వస్తుందండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి చూసుకుంటే సపరేట్గా 1769 చిన్న ర్యాంక్ ఉంది. అలాగే పెద్ద ర్యాంకు ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చి మనకి 2700 ర్యాంక్ ఉంది. ఓపెన్ కోటాలో చూసుకుంటే ఓపెన్ కోటాలో గర్ల్స్కి మనకి 917 ర్యాంక్ లీస్ట్ ర్యాంక్ ఉంది. అండ్ ఓసీ కోటాలోనే మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 1228 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ర్యాంక్స్ లోపు ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి మీరు జస్ట్ ఎస్టిమేషన్ చేసుకోవడానికి పనికొస్తాయండి. తర్వాత మీరు ఆప్షన్స్ కూడా లిస్టు ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఈ ఎస్సీ కోటాలో అయితే 2834. సపోజ్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది, 2834 ర్యాంకు లోపు ఉండి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఆప్షన్ ప్రయారిటీస్లో పెట్టుకోకపోతే వాళ్ళకి సీట్ వచ్చి ఉండదు. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 2834 నుంచి మనకి ఇక్కడ టాప్ చూసుకుందాం, 6677 2834 నుంచి 6677 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్సీ గర్ల్స్ స్టూడెంట్స్ ఈ కాలేజ్ ప్రిఫర్ చేస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ కాలేజ్లో ఎవరైతే అలాట్ అయిందో వీళ్ళలో కొంతమందికి ట్రిపుల్ అడ్మిషన్స్, లేకపోతే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయి ఉంటారు, లేకపోతే ఇంకొకటి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఫీజు పే ఉండకపోవచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోవచ్చు. కాబట్టి ఈ ర్యాంక్స్ లోపు ఉన్న వాళ్ళకి ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఓసీ గర్ల్స్లో కూడా చూడండి, ఓసీ గర్ల్స్ ఓన్లీ ఓసీ గర్ల్స్ ఇక్కడ ఎస్టీ కోటా చూడండి, ఎస్టీ కోటాలో వచ్చి 642 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ 11578 642 నుంచి మనకి 11578 11578 ర్యాంకు లోపు కూడా ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ 11578 ర్యాంక్ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్ కోటాలో వచ్చినట్టుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే సీట్ అలాటెడ్ కేటగిరీ కూడా చూపిస్తుంది, ఇక్కడ సీట్ అలాట్మెంట్ కేటగిరీ. సో సీట్ ఈ కోటాలో అలాట్ అయింది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు అర్థం చేసుకుంటే కేటగిరీ వైజ్గా చూసుకుంటూ రావాలి. బీసీఏ చూసుకోవాలి, బీసీబీ, తర్వాత బీసీసీ అనేది ఇక్కడ లేదు, యాక్చువల్లీ బీసీడీ వాళ్ళకి వచ్చింది. అండ్ నెక్స్ట్ బీసీఈ వాళ్ళకి వచ్చింది. ఓసీ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఓసీలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఎస్సీ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఎస్టీ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇవంతా కూడా గర్ల్స్ ర్యాంక్సే కాబట్టి వీటి ప్రకారం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాగే మనకి సపోజ్ మాస్ ఆఫ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకుందాం. సో మీకు కోర్స్ అనేది తెలిసి ఉండాలి, కాలేజ్ కోర్సు. దాని తర్వాత మనకి ఆ పర్టికులర్ బ్రాంచ్ కూడా తెలిసి ఉండాలి. మాస్ ఆఫ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనము కంప్యూటర్ సైన్స్ ర్యాంక్స్ చూసుకుందాం. ఇక్కడ చాలా ఎక్కువ ర్యాంక్స్ ఉంటాయి, 132 సీట్స్ ఉండొచ్చు మేబీ. ఇక్కడ 131 సీట్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం ఇప్పుడు ఎలా చూసుకోవాలి, ర్యాంక్ వైజ్గా ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకుందాం. ర్యాంక్ 2 ఉన్న వాళ్ళకి వచ్చింది అంటే ఇక్కడ సెకండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు పాలిసెట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఓసీ కోటాలో జాయిన్ అయిపోయారు. ఇది మనకి పెద్దగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ఉంది. నెక్స్ట్ మనకి టాప్ ర్యాంక్, లీస్ట్ టాప్ ర్యాంక్ వచ్చి 67802 ఉంది. ఇక్కడ ఫిజికల్లీ ఆర్త్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్, ఓకే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చింది. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి వచ్చినాయి. ఓకే, ఈ సీట్స్ యాక్చువల్ ఇప్పుడు అలాట్ కావాల్సింది కాదు, నెక్స్ట్ ఫేజ్లోనే యాక్చువల్ అలాట్ అవ్వాల్సింది. ఓకే, అంటే నెక్స్ట్ ఫేజ్లో మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి అలాట్ అవుతాయి. క్యాప్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్స్ అలాట్మెంట్ జరిగిపోయినాయి. సో ఈ సీట్స్ కొద్దిగా మీరు కన్సిడర్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకైతే ఇవి చూసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ ర్యాంక్స్ చూసుకుంటే 3238 అనేది లీస్ట్ ర్యాంక్ ఉంది. అంటే పెద్ద ర్యాంక్లో మనకి చిన్న ర్యాంక్ వచ్చి అతి చిన్న ర్యాంకు 2 సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు. సో వీళ్ళు ఇప్పుడు ఈ ర్యాంక్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకంటే కొద్దిగా అటు ఇటుగా ఒక 100 ర్యాంక్స్ అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిలో మనకి ఈ ర్యాంక్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హైయెస్ట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ మనం కేటగిరీ వైజ్గా కూడా చెక్ చేసుకోవాలి. కాబట్టి కేటగిరీ వైజ్గా ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా మనం క్యాస్ట్ క్లిక్ చేద్దాం. క్యాస్ట్ క్లిక్ చేస్తే బీసీఏ ఫస్ట్ ఉంది చూడండి. సో బీసీఏలో మనకి లీస్ట్ ర్యాంక్ వచ్చి 120 ఉంది. బీసీఏలో 120 కంటే తక్కువ ఉన్న ఈజీగా వస్తుంది. 120 నుంచి మనకి నెక్స్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంక్ బీసీఏలో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి 820. అంటే 120 నుంచి 820 వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో బీసీఏ కోటాలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ 120 నుంచి 820లో మిగతా వాళ్ళు బీసీఏ కోటా వాళ్ళందరికీ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో 120 నుంచి 820 కాకుండా 1000 వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రౌండ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి పనికొస్తుంది సెకండ్ రౌండ్లో. మరి అలాగే బీసీబీలో చూస్తే 29 అనేది లీస్ట్ ర్యాంక్ ఉంది. సో అండ్ బీసీబీలో మనకి నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంకు పెద్ద ర్యాంకు చూసుకుందాం. బీసీబీలో పెద్ద ర్యాంక్ వచ్చి
554 ర్యాంక్ అంటే 29 నుంచి 554 లోపు ఉంటేనే మనకి ఈ నెక్స్ట్ కౌన్సిలింగ్లో నెక్స్ట్ రౌండ్లో కూడా మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీసీసీలో ఒకరికే సీట్ వచ్చింది, 1831 ర్యాంక్ అనేది ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మనకి బీసీడీ కోటాలో చూస్తే 5th ర్యాంక్ అనేది లీస్ట్ చిన్న ర్యాంక్, అతి చిన్న ర్యాంక్ ఉంది. బీసీడీ కోటాలోనే మనకి పెద్ద ర్యాంకు, అతి పెద్ద ర్యాంకు 15,006 ఉంది. సో బట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, క్యాప్ ఉంది. సో వీటిని ఇగ్నోర్ చేయండి, ఈ రెండింటిని కూడా ఇగ్నోర్ చేయండి, స్పెషల్ కోటా అన్నట్టు ఇవి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవాలి 611 ర్యాంక్ ఉంది, అంటే మనకి 5 నుంచి 611 ర్యాంక్ లోపు ఉంటేనే బీసీడీ కోటాలో కంప్యూటర్ సైన్స్ మనకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇవి రెండు కూడా రిజర్వేషన్ అనేవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, మిలిటరీ వాళ్ళకి సంబంధించినవి. సో వీటిని వదిలేయండి. మనకి బీసీఈలో చూసుకుంటే 109 ర్యాంక్ అనేది లీస్ట్ ర్యాంక్ ఉంది. అలాగే బీసీఈలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 18, ఇక్కడ మనకి మళ్ళీ ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో దీన్ని కూడా ఇగ్నోర్ చేయండి. 1767 ర్యాంక్. సో 1767 ర్యాంక్ ఉన్న వాళ్ళకి 109 నుంచి 1767 ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈసారి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ సీట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే బీసీఈలో ఓకే చెప్పా కదా 1767 ర్యాంక్. నెక్స్ట్ మనకి ఓసీ కోటాలో, ఓసీలో అయితే చూడండి 2వ ర్యాంక్ అనేది లీస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్. 2వ ర్యాంకు నుంచి మధ్యకి 2 నుంచి మొత్తం చూసుకుంటే జనరల్ ఓయూ, ఓకే జనరల్ రైట్. సో ఓసీ కోటాలో 2 నుంచి 362 ర్యాంక్స్ లోపు ఉన్న వాళ్ళకే ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనకి అటు ఇటుగా ఒక 200 ర్యాంక్స్ అటు ఇటుగా వేసుకోవచ్చు అని కూడా చెప్పాను. కాబట్టి సెకండ్ ఫేజ్లో మీరు ఈ ర్యాంక్స్ లోపు 200 నుంచి మనకి 500, 600 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ చూస్తే 380 ర్యాంక్ అనేది మనకి లీస్ట్ ర్యాంక్ ఉంది. అండ్ హైయెస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ కోటాలో చూసుకుంటే రైట్ హైయెస్ట్ ర్యాంక్ 1026, అంటే మనకి ఇక్కడ 362 నుంచి రైట్ ఎక్కడ ఉందండి ఈడబ్ల్యూఎస్ కోటా, ఇది 380 నుంచి 1062, 380 నుంచి 1026 లోపు ఉన్న వాళ్ళు, లేదా అటు ఇటుగా ఒక 12 ర్యాంకులు 360 అంటే 500 నుంచి మనకి 1026 అంటే 1200 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సీట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇది యాక్చువల్లీ స్పెషల్ కోటా, ఆర్మ్డ్ అంటే మిలిటరీ వాళ్ళది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయండి. సో వాళ్ళకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. మీ కోటాలో కూడా ఇక్కడ మీకు 4000 ర్యాంక్ వచ్చినా కూడా నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి మనకి 614 అనేది లీస్ట్ ర్యాంక్గా ఉంది ఎస్సీ కోటాలో. అండ్ మనకి ఎస్సీ గర్ల్స్ అయిపోయిన తర్వాత ఎస్సీ గర్ల్స్లో లాస్ట్ ర్యాంక్ చూసుకుందాం. ఎస్సీ గర్ల్స్లో 2783 ర్యాంక్ అనేది మినిమం రావాల్సి ఉంటుంది. అంటే 3000 వరకు కూడా మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సీటు 614 నుంచి మనకి 3000 ర్యాంకు, 600 అంటే 800 నుంచి మనకి 3000 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎస్సీ కోటాలో ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు అటు ఇటుగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇది ఓసీ కోటాకు సంబంధించింది. క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అంటారు, ఇది కూడా మనకు అవసరం లేదు. అండ్ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇది. అండ్ ఓసీ జనరల్ ఓయూ కూడా ఇలా ఉంది, 309 ఉంది. ఇది ఎస్టీ కోటాకు సంబంధించింది, కానీ ఓసీ జనరల్లో అలాట్ అయింది. ఎస్టీ ర్యాంక్ మినిమం చూసుకుంటే మినిమంలో 309 ఉంది ఇక్కడ ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనకి ఎస్టీ లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే 3238 ర్యాంక్ ఉందండి. 309 నుంచి 3238 ర్యాంక్ ఉంది. అంటే ఈ ర్యాంక్స్ లోపు ఉన్న వాళ్ళు ఎస్టీ కోటాలో సీట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇలా మీకు కావాల్సిన కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. మీకు ఇంకా ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ ఆప్షన్స్ లిస్ట్ అనేది మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఆబ్వియస్గా ఆ లిస్టును మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ 9th నుంచి మనకి 10th డేస్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు కంపల్సరీగా మీరు కోరుకున్న పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్కి రెడీగా ఉండండి ఆప్షన్స్, సో దట్ మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే బై మిస్టేక్ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ పెట్టుకొని వాళ్ళు, లేకపోతే మంచి ర్యాంక్ ఉండి కూడా నేను చెప్పిన కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్ అయిన ర్యాంక్స్ రేంజ్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ ఫేజ్లో సీట్స్ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకోకపోవడం వల్ల పొందలేకపోయి ఉంటే మీరు ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్లో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఈ కాలేజీలో సీట్ పొందే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ లాస్ట్ ఫేజ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయనేది కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా టాప్ కాలేజెస్ అన్నిటికీ కూడా మనము యూట్యూబ్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఛానల్లో. కాబట్టి వాటన్నిటి కూడా చెక్ చేసుకుని కూడా మీరు ఆప్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా యాజ్ యూజువల్గా మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలాగైతే ఆప్షన్స్ పెట్టారో ఆ లిస్టే మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నా కూడా మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. అండ్ దాన్ని బట్టి మీకు మీరు కోరుకున్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా మనకి ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అయినాక స్కాలర్షిప్స్ అప్లై చేయాలి. ఈ స్కాలర్షిప్స్ సంబంధించి మనం ఎలా అప్లై చేయాలి,
దాని డేట్స్ ఏంటి, కట్ ఆఫ్ డేట్స్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయా, వాటికి ఎట్లా అప్లై చేయాలి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మీరు చూసి బెనిఫిట్ పొందుతారు అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ పొందాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ ఇన్ నో టైమ్.